కేంద్రం చేపడుతున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్న ఎన్డీఏ గవర్నమెంట్ డెసిషన్ ను ఎప్పుడు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తమ వల్లే కేంద్రం ప్రోరేటాకు ఒప్పుకుందనేలా కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. నిజానికి పాపులేషన్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మిగిలిన సీఎంలు ఏడాది నుంచి చెబుతున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడు స్పందించలేదు. గతంలో స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో నిర్వహించిన మీటింగ్ కు కూడా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరు కాలేదు. చెన్నై వేదికగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంలు పలు ప్రతిపాదనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే కేంద్రం దిగి వచ్చినట్లు స్పష్టమవుతున్నా చివర్లో అదంతా తమ వల్లేనని చెప్పుకుంటున్నందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే ఏపీకి నష్టం జరుగుతుందని, అందువల్లే పెళ్లైన ప్రతి ఒక్కరూ 3 పిల్లల్ని కనాలని అప్పట్లో అక్కడి ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. అంటే జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని గతంలో చెప్పారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోవని మిగిలిన దక్షిణాది సీఎంలు ఏడాది కాలంగా భీష్మించుకుని కూర్చున్నారు. గత ఏడాది మార్చి 22న తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన మీటింగ్కు తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరై విజయన్, భగవంత్ సింగ్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డిఎంకే శివకుమార్, బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీల నేతలు హాజరై కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనాభా ప్రతిపాదికన చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. నిజానికి సమావేశం తర్వాత కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్ జనాభా ప్రతిపాదికన పునర్విభజనపై పునరాలోచనలో పడింది. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంల బెదిరింపులు, వ్యూహాలు ఫలించడం వల్లే ఈ మాత్రమైన దిగివచ్చిన కేంద్రం ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెంపునకు ఒప్పుకుందన్న విషయాలు చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలి. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు డీలిమిటేషన్ పై మౌనం వహించారు. ఈ పోరాటంలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు రేవంత్, స్టాలిన్, సిద్ధరామయ్య, విజయన్ మాత్రం ఏడాది కాలంగా దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ వచ్చారు. జనాభా ప్రతిపాదికన డీలిమిటేషన్ చేపడితే కేంద్రంలో సౌత్ స్టేట్స్ ప్రాతినిధ్యం ఎలా తగ్గిపోతుందో గణాంకాలతో సహా వివరిస్తూ వచ్చారు. లాస్ట్ ఇయర్ మార్చ్ 22న జాతీయ స్థాయి ప్రతిఘటన, భారీ ఉద్యమం తప్పదంటూ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా జరిగినా ఇప్పుడు కేంద్రం డీలిమిటేషన్ బిల్లును తీసుకురావడానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కలిసి అమరావతిలో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుతో సహా ఫోన్లో మాట్లాడి డీలిమిటేషన్ ప్రోరేటా ప్రకారం సీట్ల పెంపుపై అనుమానాలు నివృత్తి చేసుకున్నట్లు పలు సూచనలు ఇచ్చినట్లు పత్రికల్లో ప్రకటనలు చేసి తాము ఇందులో భాగమే అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంటే ఈ విషయంపై తాను మౌనంగా లేనని, కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు డీలిమిటేషన్కు ఏనాడు ఒప్పుకోలేదని, లోక్సభ సీట్లు పెంపుపై ఫ్రీజింగ్ విధించాలనేది తమ నేత స్టాండ్ అని మొదట్లో టీడీపీ నేతలు చెప్పారు. కానీ డీలిమిటేషన్ తప్పదని కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో మాట మార్చారు. డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్ చాలా నష్టపోయాయన్నది ప్రధాన వాదన. సౌత్ స్టేట్స్లో తక్కువ జనాభాను మెయింటైన్ చేస్తూ దేశానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయని, తీరా బాబు జనాభాను పెంచుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని, ఇది తిరోగమన చర్య తప్ప మరొకటి కాదని పలువురు మండిపడ్డారు. ఈ క్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది మోదీ భయంతోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డీలిమిటేషన్ను వ్యతిరేకించకుండా దక్షిణాది ప్రయోజనాలను ఫనంగా పెట్టారని ఫైర్ అయ్యారు. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు నాయుడు ఇన్నేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు తానే అంతా చేశానని ఒప్పుకోవడం ఎంతవరకు సమంజసం అనే వాదన వినిపిస్తుంది. మరి ఈ తప్పిదానికి గాను భవిష్యత్తులో చంద్రబాబు నాయుడును ప్రజలు క్షమిస్తారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.